ఏం కూర చేస్తున్నావు మమ్మీ? పెసర పునుకుల పులుసు. పెసర పునుకుల పులుసు. ముందుగా ఏం వేసావు? నూనె పోసాను. ఓకే. తర్వాత సూర్యుడు అల్లం పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే. అది పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేపాక ఓకే. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరకాయలు, టమాటాలు 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 పచ్చిమిరకాయలు. ఓకే. కాసేపు మగ్గించాలి. కొంచెం సాల్ట్ స్పూన్ వేయాలి. ఓకే. మనకు సరిపడా సాల్ట్ వేసుకొని కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి తక్కువ వేసుకొని తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు త్వరగా మగ్గుతాయి. ఉప్పేసి మూత పెట్టాలి. పెద్ద మంట మీద ఉడికించాలి. ఓకే. ఇప్పుడు మూత. ఓకే. పెసర పునుగులు ఇవి ఫ్రెండ్స్ పెసర పునుగులు. ఇలా ఘాటుగా పెడితే లోపలికి ఉప్పు కారం అది పులుసు అట్లా చిన్న చిన్న హోల్ పెడితే అటు నుంచి ఒక హోల్ పెడితే చాలు, ఉప్పు కారం వెళ్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఇది కొత్తిమీర నానబెట్టుకున్నారు. మేము 4 మెంబర్స్ కాబట్టి 8 పర్సన్స్ బట్టి ఒక పర్సన్కి 2 అట్లా వేసుకోవచ్చు. కొనుక్కొచ్చినాయే. ఈ కొనుక్కొచ్చినాయి ఫ్రెండ్స్, చేసినాయి కాదు, ఇంట్లో కొనుక్కొచ్చినాయి. అవును. 2-3 మినిట్స్కి ఒకసారి చూసుకుంటే కింద మాడదు, తిప్పుకోవచ్చు. ఇంకా మగ్గాలి. మళ్ళీ చెప్పాలి. 2 మినిట్స్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఒకసారి ఇటు తిప్పేసుకుంటే చాలా వరకు మగ్గింది. ఇంకా కొంచెం మగ్గాలి. సో మళ్ళీ 3 మినిట్స్ తర్వాత చూద్దాం. మళ్ళీ 2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ మగ్గింది. ఇప్పుడు కారం ఇందాక వచ్చేసాం కదా, ఇప్పుడు కారం వేయాలి. 2 స్పూన్లు కారం. 2 స్పూన్ల కారం. పెద్ద స్పూన్. 2 టేబుల్ స్పూన్ కారం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ స్పూన్తో మేము వేసుకుంటాం. ఇప్పుడు పునుకులు వేయాలి. ఇప్పుడు పునుగులు వేయాలి ఫ్రెండ్స్. ఒకసారి స్లోగా అలా తిప్పుకోవాలి. ఒక 1/2 గ్లాసు నీళ్ళు, అంటే మా మమ్మీ ఒక మెజర్మెంట్గా కాకుండా ఉజ్జాయింగా పోస్తుంది. కొలతలు తీసుకోద్దు, మెజర్మెంట్ అంతే. ఉడికాక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు పులుసు వేయాలి. ఓకే, చూసాను.
ఇప్పుడు పులుసు వేసుకోవాలి పెద్ద ఫ్రెండ్స్. నిమ్మకాయ అంత సైజు పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు నానబెట్టుకుని వేసుకో. పులుసు వేసుకోవాలన్నమాట. సైజు ఇప్పుడు పులుసు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు, కానీ పులుసు ఉంటే బాగుంటుంది చక్కగా. ఆ పులుసు పెసర పులుసులోకి వెళ్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎంత పులుసు కావాలో అంత వేసుకోవచ్చు. సో కాసేపు తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఎంతవరకు వచ్చిందమ్మా? అదే ఇదిగోండి ఫ్రెండ్స్, మరిగింది. కొత్తిమీర వేయాలి అందులోకి. కొత్తిమీర ఫ్లేవర్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే 2 నిమిషాలుగా పెట్టేసుకో. అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గట్టి పెడితే ఇడిపోతాయి ఇలాగా. అలా గిడితే తిప్పకూడదు, అట్లా అంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.